పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. 24వ దినము. దేవమాత మరణమును గురించి. దేవమాత మరణమునకు లోబడుటకు కారణము. దేవమాత మృతి పొందిన విధము. దేవమాత మరణ సమయంలో ఉన్నవారికి శరణుగా ఉన్నది. దేవమాత జన్మ పాపం లేకుండా జన్మించుటకు దయామయుడైన ఆ సర్వేశ్వరుడు చిత్తగించిరి. అయినను పాపమునకు శిక్షగా వచ్చిన మరణం నుండి ఆమెను తప్పింపలేడు. పుట్టిన ప్రతివాడు గిట్టవలనని దేవుడు చేసిన ఏర్పాటు మానవులందరికీ చెల్లునని దేవుడు చూపించెను. మరియు యేసు ప్రభువు సకల జీవరాశులకు కారణమై ఉండినను తానే మరణం పొంద చిత్తగించెను. మరియు మరణ సమయములలో మనం చేయవలసిన పుణ్యములకు ఆమె మనకు మాతృకగా నుండ జేసువును కోరుకొనెను. చావవలయుననడి తీర్పు కఠినమైనదైనను కష్టమైనను దేవమాత తన ప్రియ కుమారుని చేరవలనని ఆశించి మరణమునకు లోబడెను. మనమును అటువంటి దేవ ప్రేమతోనూ వినయముతోనూ నమ్మికతోనూ మనకు రాబో మరణమును స్వీకరింప ఆశించితిమేని మనకు మరణమెంతో భాగ్యవంతమై యుండును. వేదశాస్త్రులు చెప్పినట్లు పరిశుద్ధ కన్య మరియమ్మ గారి మరణము ఒక మధురమైన నిద్రవలె సంభవించెను. ఆమె ఎటువంటి కష్టము లేక విశ్రాంతి తీసుకొనున్నట్లుగా ఈ కన్నీటి కనుమయగు లోకమును విడిచి నిత్యానందమును చేరెను. ఆమె మరణము ముసలి ప్రాయము చేతను శరీర బలహీనత చేతను కష్టముల చేతను సంభవింపక ఆమె యొక్క తిరు హృదయముందెన్నడు దేవ ప్రేమాగ్ని వలననే సంభవించెను. పండిన ఫలము చెట్టు క్రింద పడులాగున సూర్యుడు అందరికి వెలుగునిచ్చి అస్తమించులాగున దేవమాత యొక్క ఆత్మ అన్ని విధములైన పుణ్యముల చేత అలంకరింపబడి తన యందు జ్వలించు ప్రేమను అధికము చేసి తన శరీరమును విడిచి పరమపదమును చేరెను. మనము ఈ పరమరాణి యొక్క మధురమైన మరణమును చూచి ఆనందించి మరణమును దేవ ఇష్ట ప్రసాదముతో మరణం పొందునట్లు ఆ మాతకు మనవి చేయుదుముగాక. అట్టి భాగ్యమైన మరణం పొంద ఆశించుదుమేని మనము మరియమాత ఎడల తగిన భక్తితో వర్తించుట అగత్యము. దేవమాత మృతి నొందు వార్లకు శరణుగాను మాతృకగాను ఉన్నది. మరణ సమయమందు పిశాచు చేయి శోధనలలో ఆమె మనకు సహాయం చేసి ఆదరుగా నుండును. అదియుగాక మరణం పొందక ముందు భాగ్యమైన మరణమునకు హేతువై ఉండెడు సకల విధి పుణ్యములను అనుసరించుటకు ఆమె మనలను ప్రేరేపించెను. మనకు నిత్య భాగ్యమో నిత్య నిర్భాగ్యమో లభించినట్టి ఆ సమయమందు దేవమాత మనకు ఆదరవై ఉండునట్టుగా ప్రతి దినము ఆమెను చూచి మిక్కిలి భక్తితో వేడుకుందము. సర్వేశ్వరుని మాత పాపాత్ములమై ఉండు మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి అని ఆ మాతకు మనవి చేయుదము. అద్భుతము. పాలస్తీనా దేశమునకు ఉత్తర భాగమున కార్మెలు అను పర్వతము గలదు. కార్మెలు అనగా అడవిలోని తోటయని అర్థము. ఈ పర్వతము మీదనే పూర్వవేదమున ప్రసిద్ధుడై దీర్ఘదర్శి ఏలియాసుడు నివాసము చేసెను. అచటనే అతడు సర్వేశ్వరుని పేరట అనేక అద్భుతములు చేసెను. క్రీస్తు మరణించిన పిమ్మట క్రీస్తువులకు ఆపదలు కలుగగా వారు ఈ కార్మెలు కొండకు పోయి సర్వేశ్వరుని శరణు వేడిరి. కొన్ని సంవత్సరములు గడిచిన పిదప కార్మెలు సభ అను ఒక గొప్ప సన్యాసుల మఠము స్థాపింపబడెను. కాలక్రమమున ఆ సభ ప్రపంచమంతట వ్యాపించి కన్య మరియమ్మ ఎడల భక్తి పెంపొందింపబడెను. 1250వ సంవత్సరమున సభ సన్యాసులు
దేవమాత చూపు భక్తి గౌరవములకు మిక్కిలి ప్రీతి చెంది మరియమ్మ గారు వారికి దర్శనమివ్వ చిత్తగించెను. పునీత సీమోను స్తోక్ అను సన్యాసి ఆ మఠాధిపతి అయి దేశమంతటా ప్రజలకు మరియమ్మ గారి యందు భక్తి, ప్రేమ, నమ్మిక వృద్ధి పొందవలనని చాలా కృషి చేసెను. ప్రజలింకను ఎక్కువ భక్తి ప్రేమలతో ఆమెను గౌరవించి కొనియాడుట ఎట్లో తెలియజేయుమని అతడు అనుదిన జపమాలలో వేడుకొనుచుండెను. అతడొకనాడు భక్తి పరవశుడై కన్య మరియమ్మ గారి స్వరూపము ముందు సాగిలపడి ఉండగా కన్య మరియమ్మ గారు అత్యంత ప్రీతిపాత్రురాలై చేతనొక ఉత్తరీయమును పట్టుకొని దర్శనమిచ్చి ఆ ఉత్తరీయమును అతనికందించి, నీవు మా ఇష్టమునకు తగిన విధముగా మమ్ము స్తుతింపవలనని కోరునెడల ఈ ఉత్తరీయమును ధరించుకొని తక్కిన వారును దీనిని ధరించుకొనున్నట్లు ప్రయత్నించవలెను. దీన్ని విశ్వాసంతో ధరించుకొని వారలు తాము జీవించు కాలమందు మా సహాయము పొందెదరని చెప్పెను. దేవమాత అతని కొసగిన ఈ ఉత్తరీయమును కార్మెలు సభకు గొప్ప గురుతుగానున్నది. మరియమ్మ గారి శరణుకు సహాయులకు చిహ్నముగానున్నది. దేవమాత ఆనతిచ్చిన ప్రకారము పునీత సీమోను స్తోకుడు తన సభలోనేగాక ప్రజలందరిలోనూ ఉత్తరీయమును ధరించు అలవాటును వ్యాపింప ప్రయాసపడెను. కొలది కాలములోనే పేదలు, ధనికులు అందరూ దేవమాత వాగ్దాన వాక్యములను నమ్మి ఆశతో ఉత్తరీయమును ధరింపసాగిరి. దేవమాత అద్భుతముగా ఉత్తరీయమును దయచేసినందుచేత పరిశుద్ధ పాపుగారు దాని ధరించువార్లకు అనేక జ్ఞానఫలములను దయచేసిరి. చదువరి దేవమాత ఉత్తరీయము ధరించుట ఎట్లు వాడుకలోనికి వచ్చినది మనమిప్పుడు తెలుసుకొంటిమి గదా. మనమును ఆ ఉత్తరీయమును ధరించుకొందుమా. కొన్ని సంవత్సరముల క్రిందట పరిశుద్ధ పాపుగారు ఉత్తరీయమునకు బదులు తిరుహృదయమును కన్య మరియమ్మయును చిత్రింపబడిన స్వరూపమైనను ధరింపవచ్చునని సెలవిచ్చిరి. అందువలన క్రీస్తువుననుడని స్తుతించుచు దేవమాత ఉత్తరీయమును లేక స్వరూపమును ధరించుకొంటకు యుక్తము. జపము. నా ప్రీతి పాత్రమైన తల్లి, నీచ పాపిగా నుండెడు నీ దాసునికి మంచి మరణమును వచ్చునో దుర్మరణమును వచ్చునోయని నేను తలంచినప్పుడు భయపడి వణకుచున్నాను. నేను ఎన్నియో పాపములు కట్టుకొని నరకమునకు పాత్రుడనైతిని. దేవుని తీర్పునకు మిక్కిలి భయపడుచున్నాను. కష్టపడు వారలకు ఆదరువా, ఈ దుఃఖకాలమందు నా మీద నెనరుంచి కాపాడుము. తల్లి, మీరు నాకు సహాయము చేయకుండినట్లయినా నాకు నరకము తప్పదనుట నిశ్చయము. కనుక మీ దివ్య కుమారుని నా కొరకు నెనరుతో వేడుకొని నేను చేసిన లెక్కలేని పాపములకు పశ్చాత్తాపపడి ఈ దినము మొదలుకొని నేనెల్లప్పుడూ దేవ ఆజ్ఞలను అనుసరించుచు భాగ్యమైన మరణమును పొందునట్లుగా నాకు సహాయపడండి. మరణకాలములలో నన్ను విడవకండి. ఆమేన్. దేవమాత శరణు గోరు జపము. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణ కోరి పరిగెత్తవచ్చి మీ ఉపకార సహాయములను అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయి విడువబడినట్లు ఎన్నడూనూ లోకములో వినినది లేదని తలంచండి. కన్యకలారాజ్ఞి, దయారసముగల తల్లి, ఇటువంటి నమ్మికము చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించవచ్చుచున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించి ఏడ్చినైన పాపినైన నేను మీ దయాళములను కాచుకొని మీ సముఖములో నిలుచుచున్నాను. మనుషోతారమితిన సుతురైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞానమును త్యజింపక దయాపరులై విననవదరించండి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక.
మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మును మీ కుటుంబములను సదా ఆయురారోగ్యములతో శాంతి సమాధానముతో దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.